పులివెందులలో అభ్యర్థుల గెలుపోటములపై పందాలు జోరందుకున్నాయా? కాకి లెక్కల్లో సర్వే టీంలు మునిగి తేలుతున్నాయా? ఓటింగ్ సరళిపై విశ్లేషకుల అంచనాలేంటి? గత మెజార్టీలో సగం పైగా ఓట్లు వచ్చే అభ్యర్థి ఎవరంటూ పందెం కాస్తోంది ఎవరు? వివేకా హత్య అక్కడి నేతల గెలుపోటములపై ప్రభావం చూపిస్తుందా? అక్కడి గెలుపోటములను నిర్ణయిస్తుందా? లెట్స్ వాచ్. పులివెందులలో అభ్యర్థుల గెలుపోటములపై పందాలు జోరందుకున్నాయట. తమ తమ లెక్కల్లో సర్వే టీం మునిగి తేలుతున్నాయట. ఓటింగ్ సరళిపై విశ్లేషకుల అంచనాలు ఎలా ఉన్నా గత మెజార్టీలో సగానికి పైగా ఓట్లు ఎవరికి వస్తాయని పందెం కాస్తున్నారట. మరోపక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెజార్టీపై ఉత్కంఠ కొనసాగుతోంది. మండలాలు, గ్రామాల వారీగా నమోదైన ఓట్ల వివరాలతో సర్వే టీంలు లెక్కల్లో మునిగి తేలుతున్నారు. వివేకా హత్య కేసు ఎవరి మెజార్టీపై ప్రభావం చూపనుందని పందెంగాళ్లు బెట్టింగ్ కాస్తున్నారట. పులివెందుల పులి ఈ మాట వింటే గుర్తుకొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తారు. ఎందుకంటే గత 4.5 దశాబ్దాలుగా ఈ కుటుంబానికి పెట్టని కోటలా ఉంది ఈ నియోజకవర్గం. ప్రతి ఎన్నికల్లో ఈ కుటుంబంలోని వ్యక్తులే ఇక్కడ ఎన్నికవుతూ వస్తున్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే వర్గంలో అత్యధిక మెజార్టీ ఓట్లు సాధిస్తున్న వ్యక్తులు కూడా వైఎస్ కుటుంబ సభ్యులే. ఈసారి సాక్షాత్తు సీఎం జగన్ తిరిగి పోటీ చేశారు. అయితే వైఎస్ కుటుంబంలో వివేకా హత్య కేసు ప్రభావంతో ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో సీఎంకు ఎంత మెజార్టీ వస్తుంది అన్నది చర్చనీయాంశమైంది. మెజార్టీపై కోట్ల రూపాయల్లో పందాలు కూడా జరుగుతున్నాయట అక్కడ. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కడప జిల్లాకు ఒక ప్రత్యేక స్థానముంది. అందులోనూ పులివెందుల నియోజకవర్గమంటే తెలియని వారు ఉండరు. ఆ నియోజకవర్గాన్ని గత 45 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా వైఎస్సార్ కుటుంబం ఏలుతోంది. ఇక్కడ జరిగే ప్రతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వైఎస్ కుటుంబ వ్యక్తులే విజయం సాధిస్తూ వస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, ఆయన తమ్ముడు వివేకానందరెడ్డి, చిన్నాన్న పురుషోత్తం రెడ్డిలతో పాటు వైఎస్ విజయమ్మ కూడా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం జరిగిన పరిణామాల క్రమంలో ఆయన భార్య విజయమ్మ, కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే 2019 ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో వైఎస్ కుటుంబం రెండుగా చీలిపోయింది. ఇందుకు ప్రధాన కారణం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య. షర్మిల, జగన్మోహన్ రెడ్డిల మధ్యన నలుగుతున్న ఆస్తి, రాజకీయ ప్రాధాన్యత వంటి అంశాలకు సంబంధించిన వివాదమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డి ఈ నియోజకవర్గంలోని చిన్నపిల్లల నుండి ముసలివాళ్ల వరకు పరిచితుడే. ఆయనకు మంచివాడు అనే పేరుంది. ఈ పరిస్థితుల్లో ఆయన హత్య పులివెందుల నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోనే కాదు దక్షిణాది రాజకీయాల్లో కూడా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ, ఆ విచారణలో వెలుగుచూసిన అంశాలు, జగన్, ఆయన భార్య భారతి, మేనమామ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఒక కూటమిగా, వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, జగన్ చెల్లెలు షర్మిల ఒక కూటమిగా ఏర్పడి పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఈ పరిణామాల మధ్యన వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల పగ్గాలు చేపట్టారు. షర్మిల కడప ఎంపీగా పోటీ చేయడం, ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గంపై దృష్టి సారించి ప్రచారం చేయడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారిందట. ప్రధానంగా వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ తరపున ఎక్కువగా బంధువర్గం ఉన్న లింగాల, తొండూరు మండలంతో పాటు వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితులుగా, సహచరులుగా, శ్రేయోభిలాషులుగా ఉన్న చాలామంది ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. బహిరంగంగా వ్యతిరేకించకపోయినా సైలెంట్గా ఓటర్లను ప్రభావితం చేశారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, పులివెందుల నియోజకవర్గంలోని ఉద్యోగులు బహిరంగంగానే ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఓట్లేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ప్రతి ఎన్నికల్లో సక్రమంగా జరిగే డబ్బుల పంపిణీ ఆశించినంత స్థాయిలో జరగకపోవడం వల్ల కూడా వైఎస్సార్సీపీకి నమోదయ్యే ఓటింగ్పై ప్రభావం చూపనున్నట్లు వాదనలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యధికంగా 90,110 ఓట్ల మెజార్టీ వచ్చింది.
కాగా ఈ ఎన్నికల్లో గతంలో వచ్చిన మెజార్టీ కంటే సగం పైన వస్తుందని కొందరు, అంతకంటే తక్కువ వస్తుందని మరికొందరు అంచనాలు వేసి మరీ పందాలు కాస్తున్నారట. అంతేకాదు పులివెందుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 10,000 పైగా మెజార్టీ వస్తుందని కూడా పందాలు జరుగుతున్నాయి. ఇలా పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చే మెజార్టీ ఓట్లు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిలకు వచ్చే ఓట్లు, పులివెందుల కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చే ఓట్లపై నియోజకవర్గంలో భారీగా బెట్టింగ్స్ జరుగుతున్నాయట. ఏమైనా ఈసారి ఊహించని పరిణామాల మధ్య జరిగిన పులివెందుల ఎన్నికలపై అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. చూడాలి మరి పులివెందుల ఓటర్లు ఎవరికి జై కొట్టారో.